గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్. ఈ వీడియోలో జానర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అన్న టాపిక్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. ఇక్కడ జానర్ అంటే ఏంటి మనం తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి జానర్ అన్నది కాస్త అబ్జర్వ్ చేయండి. రైటింగ్ స్టైల్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే మనం ఏదైనా సరే ఇంగ్లీష్లో రాస్తున్నాము అంటే దానికంటూ ఒక స్టైల్ ఉంటుంది. అటువంటి డిఫరెంట్ స్టైల్ని మనం ఫాలో అవుతూ ఇంగ్లీష్లో డిఫరెంట్గా రాసే విధానాన్నే ఇక్కడ జానర్ అంటాము. కొంతమంది ఆథర్స్ ఇంగ్లీష్ లిటరేచర్లో పోయిటరీ, డ్రామా, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ క్రిటిసిజం మీద వారికి నచ్చిన మెథడ్లో కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ రాసే విధానాన్ని మనము జానర్ అంటాము. కాబట్టి పోయిటరీ, డ్రామా అనేటివి కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడతాయి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. జానర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో పోయిటరీ, డ్రామా, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ క్రిటిసిజం అనేటివి ఇందులోని టైప్స్ అని చెప్పుకున్నాం. ఈ వీడియోలో అంటే ఇది ఒక పార్ట్ 1 వీడియో. పార్ట్ 1 వీడియోలో మనము పోయిటరీకి సంబంధించిన టైప్స్, వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా నేర్చుకోవాలి అన్నది మనము క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన దాన్ని అబ్జర్వ్ చేయండి. పోయిటరీ ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్. ఇక్కడ నేరేటివ్, డ్రామాటిక్ అని, బ్యాలెడ్, ఎపిక్, మ్యాట్రియల్, రొమాన్స్. ఇక్కడ సబ్జెక్టివ్ కిందకి వస్తే లిరిక్స్, ఎలిజీ, సానెట్, వర్డ్, డ్రామాటిక్ మోనోలాగ్, హిమ్, ఎపిథాలమిన్. ఈ పోయిటరీకి సంబంధించిన పార్ట్స్ గురించి డీటెయిల్ స్టడీ అనేది మనము చూడబోతున్నాం. పార్ట్ 1 వీడియో తర్వాత పార్ట్ 2 వీడియోలో డ్రామాకు సంబంధించిన పార్ట్స్ ఏంటి చూద్దాం. కాబట్టి మనము ప్రతిదీ క్లియర్గా నేర్చుకుందాం. ఎందుకు అంటే ఒక్క మార్కు పోయిందా అక్కడే మనకు జాబ్ పోతుంది. ఈ జానర్స్ గురించి మనకి బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 4 మార్క్స్ నాట్ 4 క్వశ్చన్స్. అంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 8 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇటువంటి టఫ్ చాప్టర్స్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. కాబట్టి క్లియర్గా వినండి. ప్రతిదీ మీకు 100% ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ అందించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పోయిటరీ. పోయిటరీ అనేది మనకు ముఖ్యంగా 2 టైప్స్గా మనకు కనపడుతుంది. ఒకటి నేరేటివ్ పోయిటరీ, లిరికల్ పోయిటరీ. ఫస్ట్ది నేరేటివ్ పోయిటరీ అంటే అది తెలుసుకుందాం. నేరేటివ్ పోయిటరీ డోంట్ నీడ్ రైమ్ అండ్ ఇట్ ఈజ్ రిటన్ ఇన్ మీటర్ వర్స్. అంటే నెరేటివ్ వర్స్లో లేదా నెరేటివ్ పోయిటరీలో మనకు ఎటువంటి రిథమ్ అనేది అవసరం లేదు. అంటే రైమ్, రిథమ్ అనేది అవసరం లేదు. ఇది మీటర్ వర్స్లో రాయబడుతుంది. అంటే ఇది ఒక లాంగ్ పోయంని చెప్పవచ్చు. నెరేటివ్ పోయిటరీ ఎప్పుడు చాలా పెద్దదిగాను ఎటువంటి రైమ్ స్కీమ్ అనేది లేకుండా దీనిని రాయడం అనేది జరుగుతుంది. సెకండ్ అనేది లిరికల్ పోయిటరీ అనేది కాస్త అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఏ ఫార్మల్ టైప్ ఆఫ్ పోయిటరీ విచ్ ఎక్స్ప్రెసెస్ పర్సనల్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. లిరికల్ ఇట్ ఈజ్ స్పోకెన్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ ఐ. అంటే లిరికల్ పోయిటరీలో మనకు ఒక ఫార్మల్ టైప్ ఆఫ్ పోయిటరీ అనేది కనపడుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఇది చూపిస్తుంది. అదేవిధంగా ఇది ఫస్ట్ పర్సన్ ఐ అనే రూపంలో ఈ లిరికల్ పోయిటరీలో మనకు కనపడుతుంది. నెరేటివ్ పోయిటరీలో ఎగ్జాంపుల్స్ ఏవి అంటే ఎపిక్ పోయిటరీ, బ్యాలెడ్ పోయిటరీ, మెట్రికల్ రొమాన్స్. ఈ ఎపిక్ పోయిటరీ, బ్యాలెడ్ అండ్ మెట్రికల్ రొమాన్స్ని మనము నెరేటివ్ పోయిటరీ అని చెప్పవచ్చు. ఇదివరకే చెప్పుకున్నాము. నెరేటివ్ పోయిటరీలో మనకు ఎటువంటి రైమ్ స్కీమ్ లేకుండా ఒక పెద్ద పోయాన్ని రాయడమే నెరేటివ్ పోయిటరీ అంటాము. మనము ఇప్పుడు చదువుతున్న ఎపిక్ పోయిటరీ అయిన ప్యాడేజ్ లాస్ట్ అనేది ఇది ఒక ఎపిక్ పోయం. అంటే ఇట్ ఈజ్ ఏ లాంగ్ పోయం. కాబట్టి ఇది ఒక నెరేటివ్ పోయం. అంటే ప్యాడేజ్ లాస్ట్ అనేది నెరేటివ్ పోయిటరీ. నెక్స్ట్ బ్యాలెడ్ పోయిటరీ అండ్ మెట్రికల్ రొమాన్స్ అంటే ఏంటి, 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఎపిక్ పోయిటరీ అంటే ఏంటి కాస్త అబ్జర్వ్ చేయండి.
An epic poetry is a lengthy narrative work of poetry. అంటే లెంతీ, ఇదివరకే నేను చెప్పాను లాంగ్ పోయం. ఎపిక్ పోయం అనేది ఒక లాంగ్ పోయం. ప్యాడేజ్ లాస్ట్ అనేది ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 12 పుస్తకాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద పోయంనే మనము నెరేటివ్ పోయట్రీ అంటాము. కాబట్టి an epic poetry is a lengthy narrative work of poetry. The poems typically detail extraordinary feats and adventures of characters from a distant past. అంటే ప్యాడేజ్ లాస్ట్లో కూడా మనము కొన్ని క్యారెక్టర్స్ యొక్క అడ్వెంచర్స్, సాహసాలు కావచ్చు, వాళ్ళ యొక్క పోరాటాలు కావచ్చు, ఏదైనా సరే ఒక గతంలో జరిగిపోయిన గొప్ప గొప్ప అడ్వెంచర్స్ని చూపించడానికి ఈ ఎపిక్ అన్న నెరేటివ్ పోయిటరీలో మనకు చూపించడం జరుగుతుంది. ద వర్డ్ ఎపిక్ ఈజ్ యాన్ ఏన్షియంట్ గ్రీక్ టర్మ్ ఎపోస్ విచ్ మీన్స్ స్టోరీ, వర్డ్, పోయం. అంటే ఎపిక్ అనే వర్డ్ ఏన్షియంట్ గ్రీక్ టర్మ్ అని చెప్పవచ్చు. ఇది కూడా కాంపిటేటివ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రీక్ టర్మ్ వర్డ్ అయిన ఎపోస్ నుంచి ఈ ఎపిక్ పదం అనేది రావడం అనేది జరిగినది. దాని మీనింగే స్టోరీ, వర్డ్ ఆర్ పోయం. కాబట్టి ఎపోస్ కానీ ఎపిక్ కానీ మీనింగ్ ఏంటి అంటే స్టోరీ అనే చెప్పవచ్చు, లేదా వర్డ్ అన్నా చెప్పవచ్చు, లేదా పోయం అన్నా కూడా కరెక్టే. ఒకవేళ 3 ఇచ్చి, అంటే స్టోరీ, వర్డ్, పోయం అని 3 ఇచ్చి ఆల్ అబోవ్ అంటే మనము డి అనేది ఆప్షన్ ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి దాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఒడిస్సీ రిటన్ బై హోమర్, బీవుల్ఫ్, ఇది ఎవరు రాశారో తెలియదు, అన్నోన్ పర్సన్ అని చెప్పవచ్చు. లియర్డ్, హోమర్, ప్యాడేజ్ లాస్ట్, జాన్ మిల్టన్. ఈ పోయమ్స్ అనేటివి ఎపిక్ పోయమ్స్ లేదా ఎపిక్ పోయిటరీని చెప్పవచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద పోయమ్స్ విచ్ కమ్ అండర్ ద ఎపిక్ పోయిటరీ ఆర్ ఎపిక్ పోయమ్స్. ఒడిస్సీ రిటన్ బై హోమర్, బీవుల్ఫ్ ఎవరు రాశారో మనకు తెలియదు. నెక్స్ట్ లియోర్డ్, హోమర్, రిటన్ బై హోమర్, ప్యాడేజ్ లాస్ట్, జాన్ మిల్టన్. మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనము తరచుగా చదువుతూ ఉన్నాము. నెక్స్ట్ బ్యాలెడ్ పోయిటరీ అంటే ఏంటి చూద్దాం. ఏ పాపులర్ నేరేటివ్ సాంగ్ పాస్డ్ డౌన్ ఓరలీ. అంటే ఇది బ్యాలెడ్ అనేది ఒక నేరేటివ్ సాంగ్ అని చెప్పవచ్చు. ఇది ఇంగ్లీష్ లిటరేచర్లోకి ఇది ట్రాన్స్ఫర్ అయింది. పాస్డ్ డౌన్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం. పాస్డ్ డౌన్ ఓరలీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లోకి బ్యాలెడ్ పోయిటరీ లేదా బ్యాలెడ్ పోయం లేదా బ్యాలెడ్ సాంగ్ అనేది ఇంగ్లీష్లోకి రావడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగినది. ఇట్ యూజువలీ ఫాలోస్ ఏ ఫార్మ్ ఆఫ్ రైమ్డ్ ఏబిసిబి. అంటే రైమింగ్ స్కీమ్. ఈ పోయం యొక్క రైమింగ్ స్కీమ్ ఏంటి అంటే ఏబిసిబి అని చెప్పాలి. ఇది ఒక కాంపిటేటివ్ బిట్ అని మీరు గుర్తుపెట్టుకోండి, నోట్బుక్లో కూడా రాసుకోండి. ఎగ్జాంపుల్స్ బ్యాలెడ్ పోయమ్స్ ఏంటి అంటే లా బెల్లే డెన్ సాన్స్ మెర్సీ రిటన్ బై జాన్ కిట్స్, డ్యూరింగ్ విండ్ అండ్ రెయిన్ రిటన్ బై థామస్ హార్డీ, అన్నాబెల్ లీ రిటన్ బై ఎడ్గర్ అలెన్ పో, ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మ్యారినర్ రిటన్ బై ఎస్టి కాల్రిడ్జ్. ఇప్పుడు చెప్పిన పోయమ్స్ అనేటివి బ్యాలెడ్ పోయమ్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ పార్ట్ మెట్రికల్ రొమాన్స్. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ నెరేటివ్ పోయం. అంటే మెట్రికల్ రొమాన్స్ అనేది నెరేటివ్ పోయంలో ఇది కూడా ఒక పార్ట్. దట్ డీల్స్ ద స్టోరీ ఆఫ్ అడ్వెంచర్. అంటే అడ్వెంచర్ అంటే సాహసం చేయడం, కష్టం, ఏదైనా కష్టం ఉన్నప్పుడు దాన్ని పోరాటం చేయడం, దాన్నే అడ్వెంచర్ యొక్క స్టోరీని తెలియజేసేదే మెట్రికల్ రొమాన్స్ అని చెప్పవచ్చు. లవ్, సివల్రీ అంటే గుడ్ క్వాలిటీస్. అంటే ఒక హీరోకు మంచి లక్షణాలు అనేటివి ఉన్నట్లే ఈ నెరేటివ్ పోయిటరీ అయిన మెట్రికల్ రొమాన్స్లో కూడా మనకు హీరో యొక్క క్వాలిటీస్ అనేటివి గుడ్ క్వాలిటీస్ కనపడతాయి. అండ్ డీడ్స్ ఆఫ్ డెరింగ్ డూ. అంటే డెరింగ్ అంటే ఇక్కడ ఒక హీరో యొక్క కరేజ్. అంటే ఒక హీరోకు మంచి ధైర్యం ఉండాలి. ఏదన్నా అడ్వెంచర్ యొక్క అంటే ఒక సాహసం చేయాలి అంటే తనకు ధైర్యం అనేది ఉండాలి. అటువంటి ధైర్యము కనపడే సిచ్యువేషన్ అనేది మనకు ఇందులో
ఈ మెట్రికల్ రొమాన్స్లో మనకు క్లియర్గా కనపడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ చివల్రిక్ పోయం. అంటే మెట్రికల్ రొమాన్స్ని ఏ విధంగా పిలవవచ్చు అంటే చివల్రిక్ పోయం అని కూడా అంటాము. చివల్రిక్ పోయం అన్న మెట్రికల్ రొమాన్స్ అన్న రెండు ఒకటే. ఇట్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ మిస్టరీ అండ్ ద సూపర్ న్యాచురల్స్. సూపర్ న్యాచురల్స్ అంటే మనము దయాలు అని చెప్పవచ్చు. మనకు నైట్ టైంలో దయాలు కనపడుతుంటాయి కదా, అటువంటి దయాలు కనపడే సిచ్యువేషను, అదేవిధంగా ఒక మిస్టరీ రహస్యం, ఆ రహస్యమైన విధానాలను ఈ మెట్రికల్ రొమాన్స్లో మనము చూడవచ్చు. ఇట్ ఈజ్ ఏ మిడిల్ ఇంగ్లీష్ వర్స్ అండ్ ఎడిటెడ్ బై ద జోసెఫ్ రిడ్సన్. ఇది మెట్రికల్ రొమాన్స్ అన్న పోయిట్రీ మిడిల్ ఇంగ్లీష్ సంబంధించినది. దీన్ని ఎడిట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్ రిడ్సన్. ఇప్పుడు లిరికల్ పోయిట్రీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులోని పార్ట్స్ ఎలిజీ పోయమ్స్, సానెట్ పోయమ్స్, ఓడ్ పోయమ్స్, హిమ్ పోయమ్స్, ఎపిథాలమిన్, డ్రామాటిక్ మోనాలాగ్ అనేటివి మనము లిరికల్ పోయిట్రీలో పార్ట్స్ అని చెప్పవచ్చు. ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి, వేటిని గుర్తుపెట్టుకోవాలి అన్నదాని గురించి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఫస్ట్ వన్ ఎలిజీ పోయిట్రీ. ఎలిజీ పోయమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ ఏ మెలాంకలీ పోయమ్ దట్ లామెంట్స్ ఇట్స్ సబ్జెక్ట్స్ డెత్ బట్ ఎండ్స్ ఇన్ కన్సోలేషన్. ఇట్ హ్యాస్ ఏ రైమ్ ఏబి ఏబి and each line written in iambic pentameter. Theme is human mortality. It is a melancholy poem. Melancholy అంటే సాడ్నెస్, అంటే బాధ లేదా ఏడుపు. అంటే ఇందులో ఒక వ్యక్తి చనిపోయిన విధానాన్ని మనం విచారించడం, అంటే బాధపడడం. అంటే మనకు సంబంధించిన ఫ్రెండ్ కావచ్చు, లేదా బాగా తెలిసిన వ్యక్తి చనిపోతే ఆ బాధను మనం ఏ విధంగా చూపించాలి అంటే ఎలిజీ పోయిట్రీలో చెప్పిన విధంగా మనకు ఇందులో కనపడుతుంది. అంటే ఇందులో లామెంటేషన్ అంటే విచారించడం లేదా బాధపడడం లేదా ఏడవడం, దానినే మనము మెలాంకలీ పోయం అన్న ఎలిజీ పోయం అన్న రెండు ఒకటే. అదేవిధంగా ఇట్ హ్యాజ్ ఏ రైమింగ్ స్కీమ్. అంటే రైమ్ స్కీమ్, ఈ ఎలిజీ పోయం యొక్క రైమ్ స్కీమ్ ఏంటి అంటే ఏబి ఏబి అండ్ ఈచ్ లైన్ రిటర్న్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్. ఏ విధంగా ఎలిజీ పోయమ్స్ రాయబడతాయి అంటే ఇయాంబిక్ పెంటామీటర్. దీని థీమ్ ఏంటి అంటే హ్యూమన్ మోర్టాలిటీ. అంటే మోర్టాలిటీ అంటే మరణం, అంటే పుట్టిన మనిషి మరణించక తప్పదు. కాబట్టి ఈ మనకు ముఖ్యంగా ఈ పోయంలో అంటే ఎలిజీ పోయంలో ఒక వ్యక్తి చనిపోయిన విధానాన్ని, మనము బాధపడే విధానాన్ని చూపిస్తూనే చివరలో కన్సోలేషన్ ఓదార్చడం, అదే మనకు థీమ్గా హ్యూమన్ మోర్టాలిటీ. అంటే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు, చనిపోక తప్పదు అన్నదే ఎలిజీ పోయిట్రీ యొక్క మెయిన్ థీమ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ సానెట్ పోయిట్రీ ఏంటి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ సానెట్ పోయిట్రీ. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ. అంటే ఇంగ్లీష్ పోయిట్రీలోనే ఫేమస్ అయిన పోయిట్రీ ఏంటి అంటే సానెట్ పోయిట్రీని చెప్పవచ్చు. సానెట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ డిజైర్. అంటే సానెట్స్ అనేటివి దీన్ని అసోసియేటెడ్ అయి ఉంటాయి అంటే డిజైర్ అంటే కోరిక. ఇట్ ఈజ్ ఏ 14 లైన్ పోయం. ఇందులో సానెట్ పోయమ్స్లో ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే జస్ట్ 14, అంటే 14 మాత్రమే ఉంటాయి. అండ్ విత్ డిజైర్ ఇట్ ఈస్ ఎ 14 లైన్ పోయం విత్ ఏ వేరియబుల్ రైమింగ్ స్కీమ్. ఇందులో డిఫరెంట్ రైమింగ్ స్కీమ్ అనేటివి మనకు కనపడతాయి. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిటిల్ సాంగ్. ఈ సానెట్ సాంగ్ని మనం ఏమంటాము అంటే లిటిల్ సాంగ్. ఎందుకు అంటే ఇందులో జస్ట్ 14 లైన్లు మాత్రమే ఉండడం కారణంగా దీన్ని లిటిల్ సాంగ్ అని కూడా అంటాము. ఇట్ ఈజ్ రిటెన్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్ విత్ ఏబి ఏబి అండ్ సిడి సిడి ఈఎఫ్ ఈఎఫ్.
అంటే ఏబి వచ్చినదే మళ్ళీ రెండోసారి ఏబి, లేదా సిడి వచ్చినదే మరొకసారి సిడి, లేదా ఈఎఫ్ఏ మళ్ళీ కూడా ఈఎఫ్. ఈ విధంగా రైమ్ స్కీమ్ అనేది మనకు సానెట్లో కనపడుతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఏ ఫార్మల్ సెరమోనియస్ లిరిక్ పోయిట్రీ దట్ అడ్రసెస్ అండ్ ఆఫన్ సెలబ్రేట్స్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. అంటే ఈ ఓడ్ పోయిట్రీ అనేది ఒక ఫార్మల్ పోయిట్రీ అని చెప్పవచ్చు. ఇందులో మనకు సెరిమోనియస్ లిరికల్ పోయిట్రీ అంటే ఇది ఒక సెరిమోనియస్ లిరికల్ పోయిట్రీ అని చెప్పవచ్చు. ఓడ్ పోయిట్రీని సెరిమోనియస్ లిరికల్ పోయిట్రీ అని. ఇది అడ్రసెస్ అండ్ ఆఫన్ సెలబ్రేట్స్ అంటే ఇది ఒక అడ్రస్ని తెలియజేస్తూ ఇది సెలబ్రేషన్ కూడా చూపిస్తుంది. ఎవరి యొక్క సెలబ్రేషన్ అంటే ఒక వ్యక్తిది కావచ్చు, లేదా ఒక ప్లేస్ది కావచ్చు, లేదా ఒక వస్తువుది కావచ్చు, లేదా ఒక ఐడియాకు సంబంధించిన విషయం కావచ్చు. అటువంటి విషయాల గురించి ఈ ఓడ్ పోయిటరీలో మనకు సెలబ్రేషన్ అనేది మనకు కనపడుతుంది. దానినే మనము ఓడ్ పోయిటరీ అని చెప్పవచ్చు. ఇట్ ఈజ్ కాంప్లెక్సిటీ ఆఫ్ స్టాంజా ఫార్మ్స్ అంటే ఇందులో స్టాంజాస్ పర్టికులర్గా 10 ఉండాలి, 5 ఉండాలి అనేది అయితే ఉండదు. ఇందులో 5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఓడ్ పోయిటరీలో మనము కాంప్లెక్స్ పోయిటరీ ఫామ్ అని చెప్పవచ్చు, స్టాంజా ఫామ్. కాబట్టి ఇక్కడ మనము స్టాంజాస్ ఎన్ని ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్పడానికి లేదు. యూజువలీ ప్రైజింగ్ సంథింగ్ అంటే ఇందులో ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక జంతువు కావచ్చు, లేదా ఒక మనిషి కావచ్చు. ఒక మనిషిని మనం పొగిడే విధానము, లేదా ఒక జంతువు గురించి పొగిడే విధానము, ఒక పక్షి గురించి పొగిడే విధానం అనేది ఓడ్ పోయిటరీలో మనకు కనపడుతుంది. దీని యొక్క రైమింగ్ స్కీమ్ ఏంటి అంటే ఏబి, ఏబి, సిడి, ఈసి, డిఈ. ఈ విధంగా రైమింగ్ స్కీమ్ అనేది ఉంటుంది. ఏబి, ఏబి, సిడి, ఈసి, డిఈ. బట్ టుడే ఓడ్ పోయం డోంట్ ఆర్ డజంట్ రిక్వైర్ ఎనీ రైమ్ స్కీమ్ ఇన్ మోడర్న్ పోయిటరీ. అంటే మోడర్న్ పోయిటరీలో ఓడ్ పోయిటరీకి సంబంధించిన విధానంలో ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్లో ఎటువంటి రైమ్ స్కీమ్ లేకుండా రాయడం అనేది మనము అక్కడక్కడ చూడవచ్చు. నెక్స్ట్ హిమ్ పోయిటరీ. ఇట్ ఈజ్ ఏ లిరిక్ పోయం విచ్ ప్రైజెస్ గాడ్ ఆర్ ద డివైన్ ఆఫన్ సంగ్. అంటే హిమ్ పోయిటరీ అనేది ఇది ఒక లిరిక్ పోయం అని చెప్పవచ్చు. ఇందులో మనము గాడ్ లేదా డివైన్ని అప్పుడప్పుడు పొగుడుతూ పాడే సాంగ్లో మనకు కనపడుతుంది. హిమ్ ఈజ్ ఏ సాంగ్ ప్రైజింగ్ గాడ్ ఆర్ ద డివైన్. ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ మోస్ట్ పాపులర్ హిమ్స్ వర్ రిటెన్ బిట్వీన్ ద 17th and 19th century. అంటే హిమ్ పోయమ్స్ లేదా హిమ్ పోయిటరీ అనేది ముఖ్యంగా ఎప్పుడు రాయబడింది అంటే 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దంలో ఇది చాలా పాపులర్ చెందిందని చెప్పవచ్చు. ద రైమ్ స్కీమ్ ఆఫ్ హిమ్ పోయం ఈజ్ అంటే హిమ్ పోయం యొక్క రైమ్ స్కీమ్ ఏంటి అంటే ఏబిసిబి. ఏబిసిబి అనేది హిమ్ పోయిటరీ యొక్క రైమ్ స్కీమ్ అండ్ రిటెన్ ఇన్ ఇయాంబిక్ ట్రైమీటర్ అండ్ ఇయాంబిక్ టెట్రామీటర్. ఇది హిమ్ పోయిటరీలో మనకు రైమ్ స్కీమ్ ఏది అంటే ఏబిసిబి. ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ఇయాంబిక్ ట్రైమీటర్ అండ్ ఇయాంబిక్ టెట్రామీటర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎపిథాలమియాన్ పోయం లేదా ఎపిథాలమియన్ పోయిటరీ. ఇట్ ఈజ్ ఏ పోయం ఆఫ్ సెలబ్రేటింగ్ ఏ మ్యారేజ్. అంటే ఒక పెళ్ళి యొక్క సెలబ్రేషన్ని ఎపిథాలమియన్ పోయిటరీ అనేది తెలియజేస్తుంది. అంటే సెలబ్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. అండ్ ఇట్ ఈజ్ రిటెన్ ఇన్ స్పెసిఫికలీ ఫర్ ఏ బ్రైడ్ ఆన్ హర్ వే టు ద మ్యారిటల్ ఛాంబర్. అంటే మ్యారిటల్ ఛాంబర్స్కి ఈ బ్రైడ్ అంటే పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళే టైంలో మనము సాంగ్ అనేది పాడుతూ ఉంటారు. అంటే పల్లకిలో తీసుకువెళ్ళేటప్పుడు అటువంటి సాంగ్నే మనము ఎపిథాలమియన్ పోయం లేదా ఎపిథాలమియన్ సాంగ్ అని చెప్పవచ్చు. ఇట్ డిస్క్రైబ్స్ ఏ హ్యాపీ వెడ్డింగ్ డే ఇన్ పొయిటిక్ ఇమేజరీ అండ్ ఎండ్స్ ద పోయం ఫర్ ద మ్యారీడ్ కపుల్స్ ఫ్యూచర్. అంటే ఈ ఎపిథాలమియన్ పోయిటరీ అనేది ఒక హ్యాపీ వెడ్డింగ్ డే అని చెప్పవచ్చు.
ఇది ఏ విధంగా ఎండ్ అవుతుంది అంటే కపుల్స్ అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యూచర్ కూడా ఆనందంగా ఉండే విధానాన్ని ఈ ఎపిథాలమన్ పోయం అనేది తెలియజేస్తుంది. అండ్ పోయం ఫర్ ద మ్యారీడ్ కపుల్స్ ఫ్యూచర్ ఇట్ ఈజ్ ఏ 365 లాంగ్ లైన్స్. అంటే ఇందులో ఎన్ని లైన్స్ ఉంటాయి ఎపిథాలమన్ పోయట్రీలో అంటే 365 లైన్స్ అని చెప్పవచ్చు. ఎందుకు ఈ 365 అంటే సంవత్సరానికి మనకు రోజులు ఎన్ని ఉంటాయంటే 365 అండ్ 24 స్టాంజాలు ఎన్ని ఉంటాయంటే 24. మనకు రోజుకి ఎన్ని గంటలు అంటే 24 అండ్ 16 డేస్ లైట్ హవర్స్ అంటే 16 లైట్ హవర్స్ అనేటివి కూడా ఇందులో కనపడతాయి. కాబట్టి ఈ ఎపిథాలమన్ పోయట్రీ లేదా పోయం అనేది ఒక మ్యారేజ్ సెలబ్రేషన్ అని చెప్పవచ్చు. ఈ ఎపిథాలమన్ పోయట్రీ యొక్క రైమింగ్ స్కీమ్ ఏంటి అంటే ఏబిఏబిసిసి డిఈడిఈఎఫ్ఎఫ్. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ఏబి అనేది మళ్ళీ రెండోసారి ఏబి రిపీట్ అయింది. ఏబిఏబి సిసిసిసి డిఈడిఈ అంటే డిఈ వచ్చింది, మళ్ళీ ఒకసారి డిఈ వచ్చింది, నెక్స్ట్ ఎఫ్ఎఫ్. ఇటువంటి రైమ్ స్కీమ్ అనేది ఎందులో కనపడుతుంది అంటే ఎపిథాలమన్ పోయట్రీ అని చెప్పవచ్చు. లాస్ట్ వన్ డ్రామాటిక్ మోనోలాగ్. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పోయిట్రీ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్పీచ్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పోయమ్ ఆఫ్ పర్సనల్. అంటే డ్రామాటిక్ మోనోలాగ్నే మనము స్పీచ్ పోయం అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక క్యారెక్టర్ వచ్చి తను ఒక స్పీచ్ ఇస్తాడు, అటువంటి స్పీచ్ని తెలియజేసేదే ఈ డ్రామాటిక్ మోనోలాగ్. దీనినే మనము పర్సనల్ పోయం అని లేదా పోయం ఆఫ్ పర్సనల్ అని కూడా చెప్పవచ్చు. ఈ డ్రామాటిక్ మోనోలాగ్కి అత్యంత విలువైన వ్యక్తి ఎవరు, ఏ పోయట్ అంటే అదే రాబర్ట్ బ్రౌనింగ్. అంటే ఈ డ్రామాటిక్ మోనోలాగ్కి ఒక గొప్ప పర్సన్ ఎవరు అంటే రాబర్ట్ బ్రౌనింగ్ ఈజ్ ద ఫేమస్ వర్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రామాటిక్ మోనోలాగ్. అంటే డ్రామాటిక్ మోనోలాగ్లో ఫేమస్ పర్సన్ ఎవరు దాని డ్రామాటిక్ మోనోలాగ్లో ఎక్కువ పోయమ్స్ రాసి ఫేమస్ అయ్యారు అంటే రాబర్ట్ బ్రౌనింగ్ అని చెప్పవచ్చు. ఈ డ్రామాటిక్ మోనోలాగ్ యొక్క రైమింగ్ స్కీమ్ ఏంటి అంటే సిడిఈ సిడిఈ, సిడిసి సిడిసి ఆర్ సిడిఈ డిసిఈ. అంటే సిడిఈ సిడిఈ, సిడిసి సిడిసి. ఇటువంటి రైమింగ్ స్కీమ్ అనేది ఎందులో కనపడతాయి అంటే డ్రామాటిక్ మోనోలాగ్. ఈ రైమింగ్ స్కీమ్ అనేది చాలాసార్లు రిపీట్ చేయడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్.